హాయ్! హలో! గుడ్ ఈవినింగ్ అండ్ గుడ్ నైట్ ఆల్సో. ఏం చక్క అబ్బా! ఆడవాళ్ళకైతే అబ్బా! పండగ సందర్భం ఏదో ఒకటి పోనీలెండి, ఏదైతే ఏముంది గానీ 31st దావత్ అయితే అద్దిరిపోయిందనమాట. తోటూరు తోట కోసుకుంటాను, మనమైతే మెడ కోసుకోలేం గదా అనేసి ఏం చక్క మేమైతే కోడినైతే కోసి పెట్టుకున్నామన్నమాట. ఏహే! ఏమన్నుందా నిజంగా ఆంటీ అయితే నేను ఎప్పుడు రెగ్యులర్‌గా చేస్తే ఓకే. చికెన్ కర్రీ అంటే రెగ్యులర్‌గా నేను అన్ని రిపేర్లు చేస్తూనే ఉంటా. అదని, ఇదని, ఇదని, అదని. కానీ మనం ఎంత చేసినా గానీ మనకి ఎదుటి వాళ్ళు వండి పెడితే వచ్చే సాటిస్ఫాక్షనే వేరు కదా. నేనైతే ఆంటీ నేనైతే ఏం చేయను అంటే, నిన్నెవరు చేయమంటారు, నన్ను వీడియో తీసుకుంటూ కూర్చుంటా అంటారు కదా, చేసుకో అనేసి అంది. తనైతే ఎంత ముద్దుగా చికెన్ వండిందో అంత ముద్దుగా వండేసింది. అంతలోపు నేనైతే ఏం చక్క వీడియో తీసుకుంటూ కూర్చున్నా. మీకు ఒకటి చెప్పాలా, ఈ అనపగింజలతోటి మంచిగా రైస్ అయితే చేసింది. నేనైతే ఇది చూడడం ఫస్ట్ టైం, తినడం కూడా ఫస్ట్ టైం. ఎందుకంటే ఈ సీజన్లో వచ్చే అనపగింజలతోటి కుడుములు అయితే చేసుకుంటారు మన తెలంగాణ వాళ్ళు, కానీ ఇలా రైస్ చేసి పెట్టింది. ఎందుకంటే ఇలా అంటే నీకు తెలియదురా, ఎందుకంటే బగారా వేయడం వల్ల నైట్ టైం సరిగా ఇండైజెషన్ అయితే అవుతుంది. సో ఈ చికెను ఇది ప్రోటీన్ బాగుంటుంది, హెల్తీగా ఉంటుంది. అందుకోసమని పిల్లలు కూడా మంచిగా తింటారు. ఒకసారి చూడు అర్థమవుతుంది అనేసి ఇలా చేసింది. దాంతోపాటుగా పిల్లలు అయితే ఇష్టంగా పూరీలు తింటారు కదా అని ఇవి కూడా చేసి పెట్టింది. లైక్